బంగారం మంచి ఒక్కసారి మా వాళ్ళు దండం చేయి. నమస్కారం. ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడతారా? నా వాయిస్ ఇంతే. నీ వాయిస్ ఇంతే. చేసే పని ఏమో గట్టిగా ఉంటాయి కానీ వాయిస్ మాత్రం చిన్నగా ఉంటుంది. పని చేయడం కావాలి కానీ మాట్లాడేందుకు ఏం చూసి ఎట్లా కుట్టుకో సార్. పిట్ట కొంచెం కూత గనం అన్నట్టుంది. అంటే ఆ పిట్టకి కూత గనం ఉంటుంది కానీ ఈ పిట్టే కథ లేదు. ఇప్పుడే పిట్టలు చూస్తున్నా. సరే ఏం చేస్తున్నావు? అంత మంచిదా? అంత మంచిది. అదే మరి నీ తాందాని ఏంది, నీ నాయన ఏంది, నీ అమ్మ ఏంది, ఏం ఏడవుతావు, ఏం కథ గారు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పమారా. మా నాన్న వాళ్ళ నలుగురు మందులు. మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు ప్రమీల, మా ఇంటి పేరు పసుపుల. నాకు ఒక అక్క ఒక చెల్లె. నేను పుట్టడము లింగంపల్లి, ప్రాపర్ మొత్తం బోయినపల్లి. నేను పుట్టింది లింగంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్. పెరిగింది మొత్తం బోయినపల్లి. ఇది నా ఫ్యామిలీ అంతా బోయినపల్లి మొత్తం అంత పుట్టిన కూడా అంతా. సరే మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది. మరి మీ నాయన ఏం చేస్తాడు చెప్తలేవు కదా? మా నాన్న ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆల్రెండ్ కంపెనీలో. అది 97లో ప్రైవేట్ తీసి లాస్ వచ్చి మూసేసారు అనమాట. దాని తర్వాత ఆయన డైలీ సిమ్ లేబర్గా పనిచేసి దాని తర్వాత కాంట్రాక్టింగ్ దాకా వచ్చింది. ఇప్పుడు కాంట్రాక్ట్ దాకా వచ్చింది. ఇప్పుడు సంసారం వెళ్ళాలి ఎటు తిరిగి. అదే అట్లా సంసారం ఎత్తనే అయితే మహారాజా ఇప్పుడు ఉదయం కలిసి కానీ నాది నాకు అంతా నాలేకుండా నేను ఏడవుతుంది. నాకు ఇంత బంగారం ఇంత ఇంకా బంగారం అంత బంగారం నాది. నా బంగారం నాకు మొన్ననే 3 కిలోల బంగారాన్ని కుక్క నాకింది అని చెప్పి ఫోన్లోకి ఇచ్చేసి నాది లేదు. కానీ సరే మరి మీ నాయన అంత పని చేసుకుంటా అంత గరీబ్ నుంచి వచ్చిందిగా ఆయన మరి నేను ఏం చేద్దాం అనుకుంటూ? నన్ను అందరిలాగా అందరి కొడుకుల్లాగా మంచి స్థాయిలో ఉండాలి, మంచి కంపెనీలో జాబ్ చేసుకోవాలని చెప్పేసి నన్ను ఏ రోజు కూడా ఆయనకున్న కష్టం నాకు చూపించకుండా ఒక మంచి స్టేజ్ తీసుకోవాలని చెప్పేసి ఏ రోజు కూడా చదువు కూడా ఆపాలి నన్ను. ఇప్పటిదాకా మొన్న 2013 క్లాస్ క్లోజ్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాది స్కూలింగ్ వచ్చి ఇక్కడ శ్రీసాగర్ హై స్కూల్ బహుజనర్ ఉంటుంది. డిగ్రీ వచ్చి మన ఇంటర్ వచ్చేసి ట్యాగోర్ జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చి ప్రగతి డిగ్రీ కాలేజ్, ఎంబీఏ వచ్చేసి అమినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది నేను వచ్చేటప్పుడు అంత చదవలేదు అనుకున్నాను. నేను మరి అది గట్టిగా చదువుకోవడానికి ఏం ఆపలేవు, ఏ రోజు ఆపలేదు. మీరు ఆయన పుణ్యం మరి నీది కాదు. అదే చెప్తాను, అంత కష్టపడుకుంటే ఇట్లా చేసినట్టు ఆయన మహారాజు చేయడం అని మా అమ్మ మా నాన్న మీ అమ్మ మీ ఆయన మంచి ఇది చేసిండు. సరే మరి అంత ఇది చేసుకుంటే నేను చదివించిందా? మరి ఆయన అనుకున్న డ్యూటీ చేసేవాడు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒక టైంలో అనుకున్నా ఆయన కూడా, అరే ఎప్పుడు ఏంది ఆర్టీలు డైలీ 10 మంది వస్తారు, ఊకే ఆన్లైన్లో పోతుండేడు అని చెప్పి అనుకోండు. కానీ ఈరోజు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి, సారీ ఒక 3 సంవత్సరాల నుంచి ఇంటికి 10 మంది ఒక హెల్ప్ కోసం డైలీ ఒక 10-15 మంది వచ్చి రావడము. డైలీ ఇప్పుడు 100 మంది వస్తారు. ప్రాబ్లం ఉందన్న ప్రాబ్లం చెప్పగానే ఇమీడియట్ సాల్వ్ చేయగానే ఇమీడియట్ వస్తారు. స్టూడెంట్స్ మ్యాక్సిమం అతను వచ్చే స్టూడెంట్సే. నేను చదువుకున్నాను కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను. ఇదంతా కాదు, మీ నాయన అనుకున్నాకంటే ఎక్కువనే ఉన్నా. వాళ్ళ దగ్గరకు వస్తుంటే ఒక ఇంటి వాడికి ఇంతమంది వస్తారు, అరే నా కొడుకు ఏమైనా హెల్ప్ చేస్తుంటే 10 మంది వస్తారు ఇంటికాడికి. ఆ రోజు నాకు చెప్పకపోయినా వాళ్ళ మిత్రులతో చెప్పుకొని ఆనందపడే రోజులు నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి కానీ అయినా మంచి పొజిషన్ పోయిన రూపాయి అని మీరు ఆయన అనుకోలే. అలా దోస్తులతో మీరు చెప్పకపోతుండే వాళ్ళు ఎట్లా అయినా సరే కొడుకు గొప్పతనము తండ్రి చెప్పాడు, కొడుకు చెప్పాడు, బయట చెప్పుకుంటున్నాడు. Tag your thoughts.